ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో మొత్తం 629 ఏడబ్ల్యూ ఉద్యోగాల్ని భర్తీ చేయడం కోసం మొత్తం 5 నోటిఫికేషన్స్ని అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగిందండి. 3 to 4 మంత్స్లో మీరు ఈ గవర్నమెంట్ జాబ్స్లో అయితే ఉంటారు. ఒకే ఒక్క సింగిల్ రిటన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. మీ సొంత జిల్లాలోనే మీరు ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. నేను మీకు ఈ వీడియోలో ఈ 5 నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. సో ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూసి ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోండి. సో వీడియో చూస్తున్న వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్లోని విద్యుత్ శాఖ కింద ఉన్నటువంటి ఏపీ ట్రాన్స్కో, ఏపీ సిపిడిసిఎల్, ఏపీ ఈపీడీసీఎల్, ఏపీ ఎస్పీడీసీఎల్, ఏపీ జెన్కో అనేటువంటి ఈ యొక్క డిపార్ట్మెంట్స్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అనేటువంటి పోస్టులని భర్తీ చేయడం కోసం మొత్తంగా 629 వేకెన్సీస్తో సివిల్, ఎలక్ట్రికల్, టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్స్ వారికి అవకాశం కల్పిస్తూ మనకి నోటిఫికేషన్స్ టోటల్ 5 నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయడం జరిగిందండి. ఈరోజు ఆల్రెడీ మనకి ఏపీ ఎస్పీడీసీఎల్కి సంబంధించినటువంటి ఫుల్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. నేను ఆల్రెడీ ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్ వీడియో కూడా చేశాను. ఈ ఏపీ ఎస్పీడీసీఎల్కి సంబంధించి టోటల్గా 135 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 30th జూన్ నుండి 20th జూలై వరకు ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఆగస్టు 22 నుండి 29th వరకు మీకు ఆన్లైన్లో సింగిల్ రిటన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. మీ సొంత జిల్లాలో ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. సో మీకు 3 to 4 మంత్స్లో కంప్లీట్ రిక్రూట్మెంట్ అంతా కూడా పూర్తయిపోయి మీరు ఏడబ్ల్యూగా జాబ్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది. మిగిలినటువంటి నోటిఫికేషన్స్కి సంబంధించి షార్ట్ నోటీసెస్ అయితే ఇచ్చారు. ఫుల్ నోటిఫికేషన్స్ మనకి ఈ రోజులోగా ఖచ్చితంగా మనకి అఫీషియల్ వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా టోటల్ 629 వేకెన్సీస్తో మనకి 5 నోటిఫికేషన్స్ని అయితే విడుదల చేయడం జరిగిందండి. ఇందులో ఏపీ ట్రాన్స్కోకి సంబంధించి 200 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి 167 వేకెన్సీ, సివిల్ డిపార్ట్మెంట్ వారికి 23 వేకెన్సీ, టెలికాం డిపార్ట్మెంట్ వారికి 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మీరు బీఈ బీటెక్లో సివిల్ ఇంజనీరింగ్లో కానీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో కానీ, లేదా ఈసీఈలో కానీ మీరు బీఈ బీటెక్ చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు. 18 నుండి 46 సంవత్సరాల మధ్య 18 నుండి 42 సంవత్సరాల మధ్య మీకు ఏజ్ లిమిట్ అయితే ఉండాలన్నమాట. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో మీరు అది కూడా కలుపుకొని అప్లై చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించినటువంటి ఫుల్ నోటిఫికేషన్ మీరు aptransko.gov.in అనేటువంటి సైట్లో చెక్ చేసుకోవచ్చండి. ఇంకా ఏపీ సిపిడిసిఎల్ నుంచి కూడా మనకి టోటల్ 60 వేకెన్సీస్తో మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఎలక్ట్రికల్ వారికి 56 వేకెన్సీ, సివిల్ వారికి 3 వేకెన్సీ అండ్ టెలికమ్యూనికేషన్ వారికి 1 వేకెన్సీ అయితే ఉంది. సో దీనికి కూడా సివిల్లో, టెలికాంలో అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్లో బీఈ బీటెక్ చేసి 18 నుండి 46 సంవత్సరాల మధ్య వయసు ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఏపీ ఈపీడీసీఎల్ నుంచి చూసుకుంటే ఎలక్ట్రికల్ వారికి 128 వేకెన్సీస్ ఉన్నాయండి. ఇంకా సివిల్ వారికి 4 వేకెన్సీ ఉంది. టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ వారికి 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి కూడా సివిల్, టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్లో ఎవరైతే బీఈ బీటెక్ చేసిన వారు ఉన్నారో 18 నుంచి 46 సంవత్సరాల మధ్య వయసు ఉంటే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఏపీ ఎస్పీడీసీఎల్కి సంబంధించి నేను ఆల్రెడీ డీటెయిల్డ్ వీడియో కూడా చేశాను. మనకి ఫుల్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. మొత్తం 135 వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇందులో మనకి ఎలక్ట్రికల్ వారికి 125 వేకెన్సీ ఉంది. ఇంకా సివిల్ వారికి 6 వేకెన్సీ, టెలికమ్యూనికేషన్ వారికి 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ పోస్టులకి 30th జూన్ నుండి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. 20th జూలై వరకు మీకు లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. 22nd ఆగస్ట్ నుంచి 29th ఆగస్ట్ వరకు ఎగ్జామినేషన్స్ సిబిటి ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ కూడా లేదనమాట. సో టోటల్ 100 మార్క్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అందులో 70 మార్క్స్కి మీకు కోర్ సబ్జెక్ట్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. 30 మార్క్స్ వచ్చేసి మీకు జీకే అలాగే యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత మనకి ఏపీ జెన్కో అండి, పవర్ జనరేషన్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో చూసుకుంటే ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ వారికి 80 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సివిల్ వారికి 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో జెన్కోలో మనకి మెకానికల్ వారికి, ఎలక్ట్రానిక్స్ వారికి కూడా ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి సో ఖచ్చితంగా మెకానికల్ వారు కూడా ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. సో దీనికి కూడా 18 నుంచి 46 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. బీఈ బీటెక్లో ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్లో
ఎవరైతే బీఈ బీటెక్ కంప్లీట్ చేసిన వారు ఉన్నారో వారు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. సో టోటల్గా 5 నోటిఫికేషన్స్, మొత్తం 629 వేకెన్సీస్. ఇందులో మీకు ఒక్క జాబ్ వచ్చినా చాలు. సో కాబట్టి ఎవరైతే ఏఈ ఏడబ్ల్యూ పోస్టులకి ఎదురు చూస్తున్నారో ఖచ్చితంగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఈ నోటిఫికేషన్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా ఆ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన వెబ్సైట్స్లోనికి వెళ్ళి మీరు నోటిఫికేషన్స్ని డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ చూసి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి. సో వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.